హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు లాస్యా. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి దయచేసి. ఎందుకంటే మాకు కూడా కొంచెం ఫాలోయింగ్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఇలా లైక్స్ పెరుగుతుంటే కొంచెము ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట వీడియోస్ చేయడానికి. కానీ అందుకు చెప్తాను, ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి నచ్చినట్లయితే అలాగే లైక్ కూడా చేసుకోండి. అండ్ ఈరోజు ఎపిసోడ్ బిగ్ బాస్లోకి వెళ్ళిపోతే చెప్పుకోవడానికి ఏమీ లేదు. నిన్న ఎపిసోడ్ ఎండ్ అయింది కదా, అది డాన్స్ టాస్క్ ఇలా పరిగెత్తడం ఇది. దాంట్లో అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది అనమాట. అక్కడి నుంచి కంటిన్యూ అయ్యి ఫస్ట్ వచ్చేసి చూపించడమే విష్ణుప్రియ వచ్చేసి పృథ్వీకి డ్రెస్సింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఏదో చిన్న తగిలిన దెబ్బకి. దానికి సీత వాళ్ళైతే కొంచెం హర్ట్ అవుతారు అనమాట. ఎందుకంటే మేము కూడా మనుషులమే ఇట్లని మాట్లాడతారు. అది వాళ్ళ మధ్య వచ్చేసి కొంచెం క్లాష్ అవుతుంది అనమాట. అప్పుడు విష్ణుప్రియ కోపం వచ్చి ప్రతి ఒక్కటి పాయింట్ అవుట్ చేస్తారా మీరు, నన్ను ప్రతి ఒక్కటి కార్నర్ చేస్తారా, ఏంట్రా మీరు ఇట్లా అట్లా అనేసి విష్ణుప్రియ మాట్లాడుతుంది అనమాట. అది మాట్లాడయిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఇప్పుడుంది కదా ఈ ప్రొవిజన్ ఇదంతా వాళ్ళు తీసుకోవాలి కదా ఈ వీక్కి. దాని గురించి ఒక టాస్క్ జరుగుతుంది అనమాట. టీవీలో వచ్చి కొంచెం సౌండ్స్ వేస్తారు. కరెక్ట్గా అది మనం గుర్తుపెట్టుకొని ఎవరైతే కరెక్ట్గా మ్యాగజైన్ రాస్తారో వాళ్ళు పోయేసి తెచ్చుకోవచ్చు అనమాట. ఈ టాస్క్ అయితే జరుగుతారు. యాజ్ యూజువల్ 2 చీఫ్ వెళ్తారనమాట. వెళ్ళేసి వాళ్ళకి కావాల్సిన ప్రొవిజన్ అంతా తెచ్చుకుంటారు. మ్యాక్సిమం నిఖిల్ అయితే మొత్తం చికెన్ నాన్ వెజ్ మొత్తం ఎత్తేసుకుంటాడు. అక్కడికి అయిపోతుంది అనమాట ఆ ప్రొవిజన్ టాస్క్ అయితే. మళ్ళీ వచ్చేసి 2 క్లాన్స్ ఉన్నారు కదా, ఆ 2 క్లాన్స్లో నేను ఎందుకు ఫాస్ట్గా చెప్తున్నానంటే సుత్తి లేకుండా అయిపోగొట్టేద్దాం. వద్దు అసలు. ఏమంటే అందరూ ఎపిసోడ్స్ చూసినది ఈరోజు చెప్పుకోవడానికి అంతేం లేదు. టాస్క్ అనమాట. అందుకే ఏమైతే మెయిన్ పాయింట్ ఉందో దాని గురించి నేను మెన్షన్ చేసి మరీ చెప్తాను. ఆ మెయిన్ పాయింట్ వినిన తర్వాత అసలు చూసినప్పుడే నాకు మైండ్లు అంటే బ్లాక్ అయిపోయి ట్యూబ్ లైట్లు పగిలిపోయినాయి అనమాట. అది ఏందనేది మీకు కూడా చెప్తాను. సరే, ఫస్ట్ ఇక్కడికి వచ్చినామంటే ఒక బిగ్ బాస్ వచ్చేసి ఒక టాస్క్ పెడతాంటే ఏమంటే ఎవరికన్నా క్లాన్స్ ఎక్స్చేంజ్ అవ్వాలంటే వాళ్ళు వెళ్ళొచ్చు అనేసి అక్కడ ఒక ఆమ్లెట్ ఒకటి పెట్టేసి పెట్టుంటారు బిగ్ బాస్. ఎవరైతే చేంజ్ అవ్వాలనుకున్నారో వాళ్ళు వచ్చేసి దీన్ని వేసుకోవచ్చు. వాళ్ళు ఎవరు క్లాన్లోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు వేసుకోవచ్చు అనేసి మొత్తం డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇక్కడ డిస్కషన్ జరిగేటప్పుడు మణికంఠ వచ్చేసి సతమతం అయిపోతుంటాడు అనమాట. వీళ్ళని అడుగుతాడు వేసి సీతతో మాట్లాడుతూ ఉంటాడు. నేను మీ క్లాన్లోకి వస్తే నాకు ఆపర్చునిటీ వస్తుంది, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఇంకా ఏమన్నా గేమ్స్ పెట్టారంటే నాకు ఛాన్స్ వస్తుందని నేను మీ దాంట్లో రావాలనుకుంటున్నాను అని చెప్తా ఉంటా. పృథ్వీ అందరితో తిరుగుతా కొద్దిసేపు సీత మీద చెయ్యేసుకొని తిరుగుతాడు, కొద్దిసేపు యష్మి మీద చెయ్యేసుకొని తిరుగుతాడు. అది ఏందో అది బిగ్ బాస్ ఈసారి. పృథ్వీ అయితే అందరితో రాసుకొని తిరుగుతాను, నేను కానీ చీఫ్ అయితే మీరు సపోర్ట్ చేస్తారని అందరిని అడుగుతా కూర్చోంటాడు అనమాట. మళ్ళీ ఇక్కడ ఒక సందర్భం జరుగుతుంది. ఏంటంటే సోనియా, అందగత్తె సోనియా, ఈ పక్క వచ్చేసి మణికంఠ, ఈ పక్క వచ్చేసి నిఖిల్, ముగ్గురు కూర్చొని ఉంటారు. అప్పుడు కాన్వర్జేషన్లో టాక్ వస్తూ సోనియా అంటుంది అనమాట, నేను వెళ్ళిపోయినా వేరే క్లాన్ కంటే. వెంటనే ఈయన నిఖిల్, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు నా కుడి చెయ్యి, నువ్వు నా గుండికాయ అంటాడు. అసలు నిఖిల్ గేమ్ పాడైపోయిందే సోనియా వల్ల. అది నిఖిల్ బయటకు వచ్చేంతవరకు నిఖిల్కి తెలియదు. ఎందుకంటే ఎవరు చెప్పకూడదు. ఒకవేళ బయట నుంచి ఫ్యామిలీ వీక్ అదంతా వచ్చినా కూడా, బయట నుంచి వచ్చినా కూడా ఎవరు చెప్పలేరు. కాబట్టి ఒకవేళ చెప్పి తనకి ఇండైరెక్ట్గా ఇంటిమేట్ చేసినా కూడా ఏమో తెలియదు. నిఖిల్ అయితే బాగా సోనియా మీద అయితే పూసుకుంటున్నాడు. ఏమవుతుందో ఏమో ఆ పిల్లోడి కెరియర్ మనకు తెలియదు. కానీ వేస్ట్ మొహంది ఒక సోనియా. ఈ నిఖిల్ అయితే బాగున్నాడు, కానీ నిఖిల్ కూడా వేస్ట్ మొహన్లా తయారవుతున్నాడు. ఆ డైలాగ్ అంటాడని నాకైతే ట్యూబ్ లైట్ పగిలిపోయినాయి. సోనియా వచ్చేసి నిఖిల్కి వచ్చి గుండెకాయ అంట. స్వామి, తల్లిదండ్రులు లేరు, అక్క చెల్లెలు లేరు, ఎవరు లేరు గుండెకాయలో. ఈమె వచ్చేసింది గుండెకాయగా, అంత ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకా పృథ్వీ అయితే అందరి మీద చేతులు వేసుకొని తిరుగుకుంటారు. ఫైనల్గా వచ్చేసి మణికంఠ వచ్చేసి కాంతారా క్లాన్లోకి వెళ్ళాలని డిసైడ్ చేసుకొని బిగ్ బాస్ చెప్తారు. అప్పుడు బిగ్ బాస్ వచ్చి ఇంకో ట్విస్ట్ పెడతాడు. ఏమంటే నువ్వు ఆ టీంలోకి వెళ్తున్నందుకు ఎవరినో కానీ ఈ టీంలోకి ఎక్స్చేంజ్ చేయాలంటారు. అప్పుడు అందరూ నబీల్ అనేసి అంటే అందరూ వచ్చేసి సీత నబీల్ చెప్తుంటారు, నువ్వు ఇప్పుడు మా క్లాన్లోకి వస్తున్నావు, మన క్లాన్ గురించి ఆలోచించి మన క్లాన్ విన్ అవ్వాలంటే ఎవరిని పంపించాలో అని ఆ లాస్ట్కి వచ్చేసి మణికంఠ వచ్చేసి ఓం గారిని తీసేసి ఆ క్లాన్లో వేసేస్తాడు అనమాట. యష్మి, నువ్వు వస్తావంటే నాకు చికెనే ఇంపార్టెంట్, ఈ టీంలో వచ్చేసి చికెన్ ఎక్కువ ఉంది, నాన్ వెజ్ ఎక్కువ ఉంది, కానీ నేను రాలేనని యష్మి అంటుంది. ఏంటో ఈ యష్మి వచ్చేసి ఈ క్లాన్లోకి వచ్చినప్పటి నుంచి కొంచెం డల్ అయిపోయిందనమాట.
తనని ఎదగనివ్వడం లేదు. దాంట్లో ఈ సోనియా, పృథ్వీ వీళ్ళంతా ఎదగనియడం లేదు, దాన్ని తొక్కేసినారనమాట. అంటే ఈ వీక్ అంతా కామ్ అయిపోయింది, అసలు ఏమీ చేయలేదు, టాస్కుల్లో పర్ఫార్మెన్స్ లేదు. ఒక ఎపిసోడ్ చూస్తున్నప్పుడు కూడా యష్మి ఉందా అని డౌట్ వస్తుంది అనమాట. అట్లుంది ఈ వీక్ యష్మి పర్ఫార్మెన్స్ అయితే. అండ్ దీని తర్వాత వచ్చేసి బిగ్ బాస్ వచ్చేసి ఒక టాస్క్ పెడతారు, ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్స్ ఇస్తారు, వాళ్ళందరూ బిల్లలు మెల్లో వేసుకొని వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ని ఇమిటేట్ చేస్తారు. ఎపిసోడ్ అయితే కొంచెం బాగానే ఉన్నింది, బాగానే వెళ్ళింది. నబీల్ అయితే సూపర్గా ఇమిటేట్ చేశారు అనమాట. ఓం గారిని ఇచ్చారు నబీల్కి, చాలా బాగా ఇమిటేట్ చేశారు. అండ్ ఓం గారికి వచ్చేసి ఈ అందగత్త సోనియా ఉంది కదా, సోనియాని ఇచ్చారు. ఇట్లా క్యారెక్టర్స్ ఇవ్వంగానే అబ్బా సోనియాని ఇమిటేట్ చేసినారు ఓం గారు. ఆమె హత్తుకుంటారు కదా పృథ్వీల్ని, నిఖిల్ని, సేమ్ అదే చేసి చూపించారనమాట. కింద మండి ఉంటుంది, బాగా మండాలి, అదే అందరికి కావాలి. ఈ వారం చివరిలో ఆదివారం సోనియా ఎలిమినేట్ అయిపోతుందని కోరుకుంటూ ఆ సంతోషంతో ఈరోజు ఎపిసోడ్ ఇలా అయితే ముగిసింది. సుత్తి సోది లేకుండా ఇట్లా చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. అండ్ ఎవరైతే నా ఛానల్లో కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అండ్ మెయిన్గా కామెంట్ చేయాల్సింది ఏ విషయం గురించి అంటే, నిఖిల్ అన్న మాట సోనియాతో, నువ్వు నా కుడి చెయ్యి, నువ్వు నా గుండికాయ అండ్ మీకు ఏమనిపించింది, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి దాంతో? నిజంగానే సోనియా గుండికాయ అయిపోతుందా అనేసి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ బిలో. అండ్ as usual, I love you all and please subscribe my channel. Signing off today and good night all. Bye bye.